పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నల్లటి కబ్బిలాల్ లాంటి ఆకారం సాంప్రదాయ యుద్ధ విమానాల తీరుకు పూర్తి భిన్నం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానం నెంగిలోకి లేచిందంటే ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి పెను విధ్వంసం సృష్టించడమే దీని ప్రధాన లక్షణం. అదే B-2 స్పిరిట్ యుద్ధ విమానం. ఈ లోహ విహంగాన్ని ఇరాన్లోని ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరుకోరి రంగంలోకి దించింది. ప్రచన్న యుద్ధ కాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జారవిడిచేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లో అమెరికా చేపట్టింది. నార్థప్ గ్రూమన్ సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. ఈ బాంబర్ బలమైన ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడర్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది. ఇంతకీ ఏంటి స్టెల్త్ పరిజ్ఞానం అంటే? అద్దాన్ని తాకిన కాంతి కిరణాలు తిరిగి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదే రీతిలో రాడర్ కేంద్రాల నుంచి వెలువడే రేడియో తరంగాలు విమానాలను తాకాక తిరిగి రిఫ్లెక్ట్ అవుతాయి. అవి తిరిగి కేంద్రాలకు వస్తాయి. దీని ఆధారంగా ఆ విమానం ఆచూకిని ఆ రాడర్ పసిగడుతుంది. దీనికి భిన్నంగా విమానాన్ని తాకిన రాడర్ తరంగాల్లో సింహభాగాన్ని చెల్లా చెదురు చేయడమో, శోషించుకోవడమో చేసే నింగిలో ఆ లోహ విహంగాన్ని ఉనికిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం. యుద్ధ విమానాల్లో వాడే ఈ తరహా పరిజ్ఞానాన్ని స్టెల్త్ టెక్నాలజీగా పేర్కొంటారు. B-2 యుద్ధ విమాన ఆకృతి ఎగిరే రెక్కను తలపిస్తుంది. దీనికి తోక భాగం ఉండదు. వినూత్న డిజైన్ల వల్ల ఈ లోహ విహంగాన్ని రాడర్ సంకేతాలను రిఫ్లెక్షన్ చెందేందుకు లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. ఆ తరంగాలను రాడర్ రిసీవర్ వైపు కాకుండా భిన్న దిక్కులోకి చెల్లా చెదురు చేస్తుంది. దీని RCS 0.001 చదరపు మీటర్లు మాత్రమే. ఒక చిన్న పక్షికి కూడా ఇంతే ఉంటుంది. B-2 బాంబర్ బాడీని ప్రధానంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో రేడియో శక్తిని శోధించుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. B-2 బాంబర్ ఉపరితలంపై ప్రత్యేక పదార్థాలతో రూపొందించిన ఖరీదైన పూత ఉంటుంది. అది రాడర్ తరంగాలను తనలోనే శోధించుకుంటుంది. బాంబులు లోపలే రాడర్ల బార్ నుంచి తప్పించుకోవడానికి ఈ యుద్ధ విమానంలో బాంబులను అంతర్గత అరల్లో ఉంచుతారు. ఈ యుద్ధ విమాన అద్దాల లోపల బంగారంతో తయారైన పలుచటి మెష్ ఉంటుంది. ఇది రాడర్ తరంగాలను చెదరగొడుతుంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత B-2 బాంబర్ల పాత్రను అమెరికా పునరుద్ధరించింది. అణు బాంబులతో పాటు సాంప్రదాయ బాంబులను ప్రయోగించేలా దీన్ని తీర్చిదిద్దింది. 1999లో నాటి కోసావా యుద్ధంలో దీన్ని తొలిసారిగా ఉపయోగించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.